నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గ్రేసీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ముక్త కంఠంతో హనుమాన్ చాలీసా అన్నదాన కార్యక్రమంలో వాయుపుత్రుడి మహిమ భేటీకి సిద్ధమైన ఇరు రాష్ట్రాల సీఎంలు సీఎం రేవంత్ చంద్రబాబుల భేటీకి టైం ఫిక్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ నీట్ పీజీ పరీక్ష తేదీ ఖరారు నిరుద్యోగులకు రజనీ మద్దతు తెలిపినందుకు సాయి చంద్ భార్య రజనీని అరెస్టు చేసిన పోలీసులు చిత్తూరులో వైసీపీకి భారీ షాక్ టీడీపీలో చేరిన చిత్తూరు మేయర్ డిప్యూటీ మేయర్ నేను పార్టీ మారను మా అమ్మ పార్టీ మారదు సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి క్లారిటీ శంషాబాద్ కూరగాయల మార్కెట్ యాజమాన్యం అమావాస్య సందర్భంగా మార్కెట్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఇందులో ప్రత్యేకమైన విషయం ఏమిటి అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు చిన్నారులు అందరూ కలిసి ఒళ్ళు పులకరించేలా ముక్త కంఠంతో హనుమాన్ చాలీసా చదవడం గమనార్హం. ఈ సన్నివేశాన్ని చూసిన వారందరూ హనుమంతుని ధ్యానంలో పడిపోతున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు. నెటిజన్లు అందుకే అంటారు దైవం మనుష్య రూపేనా అని. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని మరికొందరి ఆకలి తీరాలి అని ఆ వాయుపుత్రుడిని కోరుకుందాం. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సీఎం రేవంత్ చంద్రబాబు హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా రేపు భేటీ కాబోతున్నారు. తాజాగా ఇరు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహూర్తం ఖరారు అయింది. శనివారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ చంద్రబాబు ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో గత 10 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా విభజన చట్టం షెడ్యూల్ 9లోని 23 సంస్థలు, షెడ్యూల్ 10లోని 30 సంస్థల విభజనపై రేవంత్ బాబు డిస్కస్ చేయనున్నారు. వీటితో పాటు విద్యుత్ బకాయిలు, 5 గ్రామాల విలీన ప్రక్రియ గురించి మాట్లాడనున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశం కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 పరీక్ష తేదీ కాసేపటి క్రితం వెలువడింది. ఈ మేరకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. అయితే పరీక్షను మొత్తం 2 షిఫ్ట్లలో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. నీట్ యూజీసీ నెట్ ప్రశ్న పత్రాల లీకేజీపై నెలకొన్న వివాదాల నేపథ్యంలో కేంద్రం నీట్ పీజీ పరీక్షలను వాయిదా వేసింది. పరీక్షలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా ప్రశ్న పత్రాన్ని 2 గంటల ముందు తయారు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నీట్ యూజీ పేపర్ లీకేజీతో జూన్ 23న జరగాల్సిన ఈ పరీక్షను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్వి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో కంచెలు ఉండవన్నారు. ఇప్పుడు ఏమిటి మళ్ళీ కంచెలు వేస్తున్నారు? తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందా? పోలీస్ రాజ్యం నడుస్తోందా? ఈ టియర్ గ్యాస్ ఏంది? ఇంతమంది పోలీసులేంది? ఈ నిర్బంధాలేంది? ఎన్నికల్లో మీరు గొంతులు చించుకుని చెప్పిందేంది? ఇప్పుడు చేసేదేంది? ఇదెక్కడి మాయదారి మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో విద్యార్థి సంఘాలని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. తాజాగా నిరుద్యోగులకు మద్దతు తెలిపిన తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దివంగత సాయి చంద్ భార్య రజనీని పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. వైసీపీకి గుడ్ బై చెప్పిన చిత్తూరు మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ గూటికి చేరారు. ఇక మేయర్, డిప్యూటీ మేయర్ బాటలో పలు కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. దీంతో వైసీపీకి షాక్ తగిలినట్టయింది. ప్రస్తుతం సంఖ్యా బలాలు వైసీపీ 46, టీడీపీ 3, స్వతంత్రం 1 ఉండగా తాజా చేరికలతో ఆ లెక్కలు మారిపోయాయి.
అయితే ఈ రోజు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరగాల్సి ఉంది. ఆ సమావేశానికి ముందే ఈ కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత స్థానిక సంస్థల్లోనూ మార్పులు జరుగుతున్నాయి. పలు మున్సిపాలిటీలో మేయర్లు, కార్పొరేటర్లు కూడా కొందరు అధికార టీడీపీలో చేరుతున్నారు. కౌన్సిలర్స్ కావచ్చు, అలాగే మేయర్ గారు, డిప్యూటీ మేయర్ రాజేష్ గారు, మేయర్ అమదా గారు అందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో ఈరోజు ఈ చిత్తూరు పట్టణం మున్సిపల్కి సంబంధించిన అనేక మంది మద్దతు తెలియజేయడం జరిగింది. వీరందరినీ అతి త్వరలో పార్టీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ బాబు దగ్గర పార్టీ జాయినింగ్స్ ఉంటుంది. తేదీ అతి త్వరలో నిర్ణయిస్తాం ఈరోజు కౌన్సిల్ అయినాక. సో ఎవరైతే ఈరోజు వచ్చి ఈ చిత్తూరు నగరానికి అభివృద్ధికి మేము కూడా మీ వెంటే ఉంటామని ఎవరైతే అందరూ వచ్చి మద్దతు తెలియజేశారో పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పాటోళ్ల కార్తిక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కార్తిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, నేను పార్టీ మారను, మా అమ్మ పార్టీ మారదని ఆయన స్పష్టం చేశారు. ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మారామని తెలిపారు. కానీ రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం మారలేదన్నారు. పార్టీలు మారే సంస్కృతి కూడా మాకు లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు కొనసాగుతున్నాయని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల మీద కేసులు నమోదు చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. లేదండి, నేనే పార్టీ మారట్లేదు. మా అమ్మగారు మారదు, నేను మారవండి. ఇద్దరు ఒకటే మాట ఉంటుంది. మేమేం పార్టీలు మారం. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మారింది ప్రత్యేక పరిస్థితుల వల్ల మారినాం కానీ రాజకీయ అవసరాల కోసం, పదవుల కోసం మారలేదు. దానికి ఆ మానసిక సంస్కృతి కూడా మాకు లేదు. ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ ఎక్కడైనా నేను కేసులు పెట్టినా అంటున్నాడు. కేసులు ఆయన పెట్టారు, పోలీసు వాళ్ళు పెడతారు. కేసులు ముఖ్యమంత్రి గారు స్వయంగా పెట్టారు, పోలీసు వాళ్ళు పెడుతున్నారు. ఈ రోజు జిల్లాల్లో గాని లేకపోతే మా పార్టీలోనే గాని ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టిరో చూసిర్రా? ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల మీద కొట్లాడితే కేసులు పెట్టుడు చూసిర్రా? ఏడనా చూసిర్రా మీరు? ఎమ్మెల్యేలు ప్రజా సమస్యల మీద కొట్లాడనీకే ఎమ్మెల్యేలను ఎంచుకుంటారు. వాళ్ళు ప్రజా సమస్యల మీద కొట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టుకుని ఇక్కడ చూసిండ్రా? తెలంగాణ రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో రివెంజ్ పాలిటిక్స్ కి పరాకాష్ఠ స్థాయి రేపు 6వ తారీఖు చేరబోతుంది. రేపు ఇద్దరు ముఖ్యమంత్రులు మీటింగ్ జరిగిన తర్వాత ఎందుకు పెట్టినరు, దాని సంగతి ఏందని తర్వాత చర్చించుకుందాం. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.